ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 19 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. వ్యాఖ్యాన అంశం: ఆయన నామములో విశ్వాసి ధన్యత. వ్యాఖ్యాన అంశం: ఆయన నామములో విశ్వాసి ధన్యత. వ్యాఖ్యానం: క్రీస్తు ప్రభువు తాను తిరిగి లేచిన దినాన నా సహోదరులు అని తన శిష్యులను సంబోధించాడు. నా సహోదరులు అను మాటలో ఎంతో సమీప బాంధవ్యం ఉంది. ఇది పునరుద్ధానపు ప్రథమ ఫలం. ఆనాటి నుండి నేటి వరకున్న విశ్వాసులందరూ చచ్చిన గోధుమ గింజ యొక్క విస్తార ఫలమై ఉన్నారు. క్రీస్తు మరణంలో విశ్వాసం, క్రీస్తు పొందిన తిరస్కారాలలో పాలు కలిగి క్రీస్తు కొరకై తన ప్రాణమును సహా ద్వేషించువాడు ప్రభు యొక్క నిత్యత్వంలో పాలు గలవాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును అని యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు ప్రభువు పలికిన గంభీరమైన ఈ మాటలను గమనించండి. మహిమ కొరకై ప్రభువు వెళ్ళిన త్రోవ శ్రమ, నింద, మరణంతో కూడి ఉంది. నన్ను సేవించువాడు నన్ను వెంబడించుచు నడువవలసిన త్రోవ ఇదే అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది అంటున్న మన ప్రభువు ముందు సిలువ, శాపం, మిక్కుటమైన శ్రమ, దుఃఖాలు వాటి పూర్తి పరిమాణంలో ఆయన ఎదుట నిలిచి ఉన్నాయి. ఆ దుఃఖం యొక్క సాంద్రత ఎంతో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుని తీర్పు, ఉగ్రతల యొక్క భీకరత్వం, ఆ తీర్పు ఖడ్గాన్ని భరించబోతున్న ఆ నిర్దోషమైన గొర్రె పిల్లకు మాత్రమే తెలుసు. మన ముందు మనిషి కుమారుడుగా ఉన్న ప్రభువు మానవ రీతిలో, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అని గెత్సెమనే వనంలో మాదిరిగా అంటున్నాడు. కల్వరి యొక్క గాఢాంధకార భయంకరత్వాన్ని ప్రభువు ఆ సమయంలో మనుష్య కుమారునిగా ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రభువు యొక్క సంపూర్ణతకు ఇది మొచ్చు తునక. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహింపరచము. 27-28 వచనాలు. తాను ఎంతటి క్రూర మరణం పొందవలసి ఉందో అట్టి తరుణంలో కూడా ప్రభువు తండ్రి నామమునకు మహిమ కోరుతూ ఉన్నాడు. ప్రభువు హృదయాన్ని ఆవరించింది సిలువ యొక్క భీకర శ్రమలు కాదు గాని తండ్రి చిత్తము యొక్క నెరవేర్పు, ఆయన నామము యొక్క మహిమ. తండ్రి, నీ నామమును మహిమపరచుము అని కుమారుని యొక్క హృదయపూర్వక ఆకాంక్ష పట్ల తండ్రి యొక్క ప్రత్యుత్తరం ఎలా ఉన్నదో చూడండి. నేను దానిని మహింపరచితిని, మరలా మహింపరుతును. కుమారుని సంపూర్ణ విధేయత పట్ల తండ్రి యొక్క ఇష్టం, సంతోషం తెలియజేయు సమాధానం ఇది. ప్రియ విశ్వాసి, మన భాగ్యం ఏదంటే ఆ శ్రేష్టమైన నామం పేరట మన మోకాళ్ళు వంచటమే. ఆ మహోన్నతమైన నామం పేరట వంగే మోకాళ్ళు, ఆ మధుర నామాన్ని ఒప్పుకునే మన పెదవులు నిజంగా ఎంతో ధన్యకరమైనవి. శుభములతో వందనాలు.